ఈ దినవాక్య ధ్యానాంశం. క్రీస్తును వెంబడించిన గ్రీసు దేశస్థులు ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉన్నారు. వారు గలిలయలోని బెత్సయిదా వాడని ఫిలిప్పు నొద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, యోహాను సువార్త 12:20. యూదులు ప్రతి సంవత్సరం జరుపుకునే పండుగలు 3 ప్రధాన పండుగలు కలవు. 1 పస్కా పండుగ, 2 పెంతెకోస్తు పండుగ, 3 పర్ణశాలల పండుగ. యూదులు ఎక్కడ ఏ దేశములో చెదిరి ఉన్నప్పటికీ తప్పక ఈ పండుగల సమయంలో యెరూషలేమునకు తిరిగి వస్తారు. ఆనాడు యెరూషలేములో జరుగుతున్న పస్కా పండుగలో గ్రీసు దేశస్థులు కూడా పాల్గొన్నారు. వీరు యెరూషలేమునకు చెందిన వారు కాదు, కానీ యెరూషలేములో యేసుక్రీస్తు ఉన్నాడని, ఆయన లోకరక్షకుడని విని ఆయన్ను కలుసుకోవాలని ఆశపడుతున్నారు. గమనించండి, దేవుని పక్షమున ఉండి సత్యమును బోధింపవలసిన మనుష్యులు, పరిసయ్యులు దేవునికి వ్యతిరేకముగా జీవిస్తుంటే బహుదూరము నుంచి గ్రీసు దేశస్థులు సత్యమైనటువంటి క్రీస్తును కలుసుకోవాలని ఆశిస్తూ వచ్చారు. ఎంత అద్భుతం! సాతాను పట్టిన వాడు యేసు ఎదుట సాగిలపడి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని మార్కు సువార్త 5:7 సంబోధించాడు. అనగా సాతాను యేసు సర్వోన్నతులైన దేవుని కుమారుడిని గుర్తించాడు. మరి ఎందుకు అనేకులు నేటికిని యేసును రక్షకునిగా, దేవునిగా గుర్తించలేకపోతున్నారు? ప్రియ సహోదరి, సహోదరుడా, ఒక వ్యక్తి రక్షణ ఆ వ్యక్తి తీసుకునే నిర్ణయం పైనే ఆధారపడి ఉంటుంది. పరిసయ్యులు యేసును వ్యతిరేకించారు, కానీ గ్రీసు దేశస్థులు ఆయనే కావాలని ఆశించారు. ఈరోజు నీవు ఏ వైపున ఉన్నావు? నిష్కారణముగా క్రీస్తును ద్వేషించేవానిగా ఉన్నావా? కారణం నీవు చెప్పలేకపోయినా క్రీస్తు నాకు వద్దు అని ఆయనకు దూరమవుతున్నావా? లేదా గ్రీసు దేశస్థుల వలె ఆయనే లోకానికి వెలుగు, ఆయనే లోకానికి రక్షణ, ఆయనే సత్యము, జీవము, మార్గమని క్రీస్తును కోరుకునే గుంపులో ఉన్నావా? ఒకసారి పరిశీలించుకోమని మనవి. యేసుక్రీస్తు సిలువ వేయబడినప్పుడు 2 దొంగలు ఆయన కుడివైపున, ఒకరు ఎడమ వైపున, మరొకరు సిలువ వేయబడ్డారు. 2 ఒకే శిక్షలో ఉన్నారు. అయితే వారిలో ఒకడు యేసుక్రీస్తులో రక్షకుని చూసి ఆయనతో నిత్యము జీవించే భాగ్యమును పొందుకొని పరలోకం చేరాడు. కానీ మరొకడు యేసును చూసి, నువ్వు దేవుడు అయితే నువ్వు రక్షించుకొని నన్ను కూడా రక్షించమని హేళన చేసి పరలోకానికి దూరమై నరకానికి చేరాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, యేసును గూర్చి సరిగా తెలుసుకొనక ఆయన ప్రేమను, త్యాగాన్ని అపార్థం చేసుకొని ఆయన హేళన చేస్తున్నావా? ఒక్కసారి పరిశీలించుకొని రక్షించబడిన దొంగ వలె యేసుక్రీస్తులో ఉన్న నిత్య జీవాన్ని గుర్తించి, నీ కోసం సిలువలో తన ప్రాణాన్నే బలియాగము చేసిన ఆయన ప్రేమను అర్థం చేసుకుని, నీ పాపములను ఒప్పుకొని ఆయనను స్వంత రక్షకునిగా అంగీకరించి నిత్య జీవాన్ని పొందుకొని మార్పు చెందిన ఆ సేన అనే దయ్యములు పట్టిన వాడు విడిపింపబడిన తర్వాత ఏ రీతిగా దెకపోలి వెళ్ళి యేసును గూర్చి సాక్ష్యమిచ్చాడో, అలాగే నీవు ఇది మొదలుకొని క్రీస్తు కొరకు సాక్షిగా జీవించమని వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపోలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. దేవుడి దినవాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.